అని చూడే నా వాచ్ ఎట్లుందో, సో నా వాచ్ ఎట్లుందో, మన ఇద్దరిది సేమ్ సేమ్ కలర్ సేమ్. చూడే అని నా వాచ్, నేను ఒక్కొక్క చాక్లెట్ తింటా, నా దగ్గర బి ఉంది, నేను బి తింటా. దా దా. అయ్యో అరే అంజలి, ఏం తింటున్నావే? చింతపండు. అని మనం కూడా చింతపండు కొనుక్కుంటా అయిపోతుండే కానీ ఈ పిచ్చి వాచ్ కొనిచ్చినావు నువ్వు. అరే నీ దగ్గర పైసలు ఉన్నాయి కానీ నీ ఇష్టం నేను కొనుక్కోవచ్చుగా. నేను ఏది కొనుక్కుంటా అదే కొనుక్కుంటా. నువ్వు చెప్తే నేను కొనుక్కుంటున్నా. నేను చెప్తానే కొనుక్కుంటా. నీకు తెలివి లేదా? నీకు బుర్ర లేదా? నీకు మైండ్ లేదా? అవన్నీ ఉంటేనే నీ దోశ ఎందుకైతేనే. అమ్మా నాకే పంచుకొట్టినావే జానవి. నే పంచుకొట్టినట్టు కాదే, అది ఊరించుకుంటూ తింటుంది దొంగ మొక్కంది. తిను ఊరించుకుంటా తిను, నీకే అసగ్రూపులు అవుతాయి, నోరు మొత్తం పుండ్లు అవుతాయి నీకు. నేను బి కొనుకొచ్చుకున్నా, నేను బి తీసుకొని తింటా. ఇగో అందరూ ఇగో నేను బి తింటున్నా. అమ్మా మీరు ముగ్గురు కలిసి నాకు చెప్పకుండా కొనుక్కొచ్చుకొని తింటుర్రా? ఇవాళ మిమ్మల్ని భయపెట్టకపోతే నా పేరు గాయత్రి కాదు. మీరు ముగ్గురు నాకు ఇవ్వకుండా తింటారే. హాగే మీ సంగతి చెప్తా. ఇలా భయపెట్టకపోతే నా పేరు గాయత్రి కాదు. పౌడర్ ఏది? ఇప్పుడు చూడు మా జాయిన్ అని చూసి టాయిలెట్ వసుకోవాలి. అమ్మో నమ్మకం నేను చూసుకుని నాకే భయం అవుతుంది. పాప మా జాయిన్ ఎంత భయపడుతుందో ఏమో. ఓకేనా నా మేకప్? ఏదో తక్కువ అవుతుంది ఇలా. జుట్టు ఇప్పుడు రావి జానవి లోపలికి. చందమికి రకరకరక చిట్టి పిన్న నా ప్లేస్లో పోయి కూర్చుంటా నేను. మీరు నాకే చాక్లెట్ ఇయ్యారా? అరే ఇప్పుడు రండి నా దగ్గరికి. చంద్రముఖి ఏదొస్తలేదు. రండి రండి. ఏంటి మీ అక్క కనబడతలే పొద్దున్న నుంచి? ఇప్పుడు దాని గురించి ఎందుకే? ఒక దయ్యం, అదొక రాక్షసి, దాని గురించి వదిలేసేరి. దానికి ఒక దయ్యం కట్లా అట్టి చూస్తుంది. అరే మీ అక్కని ఏమంటే గాయత్రి మంచిది. గదేం మంచిదే? దయ్యం ముఖంది. నన్ను దయ్యం ముఖం దాని అంటావే? రాయి ఎప్పుడా నీ సంగతి చెప్తారా? టాయిలెట్ వసుకోపోటీయాలి, నా పేరు గాయత్రే కాదే. అన్నీ ఇప్పుడు నేను మంచి మూలు ఉన్నాయి, దానికి గుర్తు చేసి నా మైండ్ మొత్తం కలెక్ట్ చేయకూరి. రండి మనం ఆడుకుందాం. కలజాడు కలజీ పాప జడ్డు. కొంచెం కర్రీ ఉన్న పెట్టుకుంటే తెల్ల అవుతా. నేను మా ఇంటికి వచ్చి ఫెరలాలి గిరలాలి అని అడుగుతున్నావు. చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా? అవునే అయిపోతుంది. సారా అరే మా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంటే దాని జుట్టు పెద్దగా పెద్ద ఓ బిల్ ఆపేసింది. స్కూల్కి నాకు జుట్టు కత్తరిస్తా. అరే కట్ చేయ దాంతో మేడం చెప్పిందన్న నీకు పని అవుతుంది. ఏం కాదు వదిలేసి అవన్నీ. ఇట్లా అంటే నిజంగానే సౌండ్ వస్తుంది. అరే జానవి ఆ బీరువకాడ ఎవ్వరు లేరే కానీ అని సౌండ్ వస్తుంది. ఏ అంజలి కినబడుతుందా? అరే అంజలి పోయి చూసా పోవే. అమ్మ నేనందుకు నాకు భయం అవుతుంది. అరే జాన్ నువ్వన్నా పోయి చూసా పో. అమ్మ నేను మొన్న అరుంధతి సినిమా చూసి నేను నిజాలు వెళ్ళేసి అరుంధతి అని ఒర్రినా తెలుసా. ఇప్పుడు కనుక ఆడుకున్నా అంటే దయ్యం నన్ను మింగేస్తుంది. ఏందే మీరే మాట్లాడుతుర్రు? నా దగ్గరికి రండి. ఎవరు కనిపిస్తాయో కానీ మాట్లాడుతురు బీరోకా నుంచి. అన్నీ ఆ బీరోకా నుంచి సౌండ్ వస్తుంది. చూడు పో. అమ్మో నాకు దయ్యమంటే టాయిలెట్. నేను పోను, నీకు దండం పెడతాను. నువ్వే చూసా పో.
రారా అమ్మా నేను రాను, నాకు భయం. ఏయ్ నువ్వు రావే, ఏయ్ నువ్వు రావే. అమ్మా నేను రాను, నాకు డాడీ చేస్తుంది, నేనే నేను రాను. ఇప్పుడు నాతో డాన్స్ చెయ్యలేరు అనుకో. ఏ జాహ్నవి నీ ముక్కు మంచిగా ఉంది, నీ ముక్కు కొరికేస్తా. ఏయ్ నీ షోలు బాగున్నాయే పెద్ద పెద్దగా, నీ షోలు తినేస్తా నేను. ఏ అని నీ పెదాలు మంచిగా ఉన్నాయే పీకితా. వస్తాం వస్తాం. ఏ అని రాయే డాన్స్ చేద్దాం. అరే నాకు డాన్స్ రాదే, నేను రాను. అరే నువ్వు రాకపోతే నీ పెదాలు కొరికేసాయి. అంజల్ నువ్వన్నా డాన్స్ చేసి రాయే, నువ్వు చేయకపోతే నీ చెవులు కొరికేస్తాయి. రండి ఆడదాం. రండి రండి. బసన్లు తోం 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 బసన్లు తోం 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 తుడు ఫ్యాన్ తుడు 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 ఫ్యాన్ తుడు. ఏయ్ ఇప్పుడు మీరు రౌండ్ తిరుగుతూనే ఉండాలి, నేను ఆఫ్ అని అంటే ఆగిపోవాలి, లేకపోతే మీ పీకలు కొరికేస్తా. తిరుగుతాం తిరుగుతాం. తిరుగురి తిరుగురి, కమాన్ కమాన్ తిరుగురి. తిరగాలి. ఏందే వండుకుర్రు, స్టాండ్ అప్ ఇంకా ఉంది. ఇంకా ఉందా? చెప్పండి దయ్యం మేడం. ఏ జాహ్నవి ఒక పాట పాడే. నేను సరే మేడం చేస్తా. ఏ మీరిద్దరు కూడా డాన్స్ చేయరి. కలజడ్ జాహ్నవి నీ దగ్గర పైసలు ఉంటే ఇచ్చేయి. దయ్యం ఎప్పుడు పైసలు అడుగుతుంది? ఇందాకనే కదా కొనుక్కొని తిన్నాం. అదే కానీ నా దగ్గర పైసలు కొనుక్కొని ఇందాక కొనుక్కున్న పైసలు 20 రూపాయలు ఉన్నాయి, మనం ఇద్దరం కొనుక్కుందాం. ఏయ్ నీ బుక్కులో దాచిపెట్టిన సపరేట్గా తీసుకురా పైసలు. అవునే మీ అక్కగారు తెలిసింది, మీ దెయ్యంకి ఎట్లా తెలిసింది? అరే మా అక్క రపనే కానీ దెయ్యం దూరింది. మా అక్కకు అన్ని విషయాలు తెలిసే ఆ దెయ్యం కూడా తెలిసిపోతుంది. అవునే పైసలు తెచ్చిద్దామే, మళ్ళీ ఆ దెయ్యం మనం పీక తింటది. అరే ఆగే మళ్ళీ తెస్తా, నువ్వు రాబోయే జల్దీ రావాలి. పిచ్చోళ్ళు నాకు తెలియకుండా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనుక్కొని తిన్నారు. ఇప్పుడు నేను నీ దగ్గర పైసలు ఇస్తావు కదా, అవన్నీ కొనుక్కొని తింటా. అరే నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. అరే ఆ దెయ్యం 10 రూపీస్తో అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టు నాడు మనం ఇచ్చేద్దాం. రండి జల్దీ రండి, ఇంకెంతసేపు నాకు ఆకలి అవుతుంది. దయ్యం మేడం నా దగ్గర 10 రూపీస్ ఉంది, నా దగ్గర పైసలు అన్నీ అయిపోయినాయి. 10 రూపీసే ఉన్నాయా? సరే సరే ఇటీ, మళ్ళీ వచ్చినప్పుడు 20 రూపాయలు ఉండాలి నీ దగ్గర, రెడీ చేసి పెట్టుకో. ఇట్టే ఒక బీడ కూడా అయిపోయింది. ఇక ఈ పాటకి ఇక నా ముక్కు పోతుంది, దీని చెవులు పోతుంది, నీ పెద్దాలు పోతాయి. ఇన్ని మాట్లాడనికే రాదు, నాకు పిలుచుకోనికే రాదు, దీనికి ఇవన్నీకే రాదు. జాహ్నవి ఈడేం చేస్తారా మీరు? నడు బయట తొక్కుడు పిచ్చి ఆడుకుందాం. నీ తోట